హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. ఇది ఒక డాక్టర్ ఆవేదన అండి. ఒక డాక్టరు ప్రజలు 10 సార్లు వాడిన నూనెలో వేయించిన వడ సమోసాలని తింటారు. రోడ్డు పక్కన చెత్త నీటితో నిండిన పానీపూరీని లొట్టలేసుకుంటూ తింటారు. పురుగులు మందులు కొట్టిన వాడిన కూరలు కూడా తింటారు. డబ్బులిచ్చి మరీ నల్లటి ద్రవం కోక్ లేదా పెప్సీ తాగుతారు. సిగరెట్ తాగుతారు. మందు కొడతారు. గుట్కాలు నములుతారు. పై పనులన్నీ రేపు అనేది ఉండదేమో అన్నట్టు రెండో ఆలోచన లేకుండా చేస్తారు. కానీ నేను మందుల చీటీ రాసి ఇవ్వగానే సీరియస్గా మొహం పెట్టి దీనంగా అడుగుతూ, డాక్టర్ గారు, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు కదా అని అడుగుతారు. ఇది ఒక డాక్టర్ ఆవేదన అండి. ఇలాంటి మంచి మంచి జోకుల కోసం మా గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మరొక జోక్ అండి. ఒక భార్య డాక్టర్కి ఫోన్ చేస్తుందండి. ఏమండి, మా ఆయన గారు ఎండలకి ఎక్కువైపోయి డాక్టర్ గారు ఋతుపవనాలని వెంట పెట్టుకుని వస్తానని కేరళ బయలుదేరుతున్నారండి అని భార్య ఒక డాక్టర్కి ఫోన్ చేసి చెప్తుందండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మా గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జోకు ఒక మామగారు తన కూతురు గురించి అల్లుడితో మాట్లాడుతున్నాడండి. హాయ్ బాబు, ఎలా ఉన్నావు? బాగున్నాను అంకుల్. మామ, ఎంత ఆస్తి ఉంది బాబు నీకు? 100 ఎకరాల పొలం ఉంది అంకుల్. 2 లక్షల శాలరీ వస్తుంది. 40 తులాలు బంగారం ఉంది అంకుల్. అబ్బో, 40 తులాలు ఉందా? ఒక్కసారి నీ పాన్ కార్డు ఇవ్వు బాబు. ఒక్కసారి ఓటీపీ కూడా చెప్పు నాయనా. సరే అంకుల్, ఓటీపీ 1420. మామ, ఒరేయ్, బజాజ్ ఫైనాన్స్ నుండి గణేష్ ఫైనాన్స్ వరకు 70 యాపుల్లో లోన్ తీసుకుని ఉండవు. ఇది జ్వరం మీటరా? ఇది సిబిల్ స్కోరా? 104 సిబిల్ స్కోరా? ఒరేయ్, నీలాగా సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న వాడికి నా కూతుర్ని ఇవ్వనురా. అల్లుడు, నేను ఇలా అప్పులు పాలవడానికి కారణం నీ కూతురే కారణం అన్నాడు అల్లుడు. ఇలాంటి మంచి మంచి కామెడీ కథల కోసం మా గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.